నిర్బంధించిన తర్వాత మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని అడ్డంకులు కలిగిస్తా ఉన్నారన్నది మీ దృష్టికి కానీ మీ ద్వారా ప్రజల దృష్టికి కానీ తీసుకురావడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ వస్తారు అంటే గత నెల అంటే ఈ నెల జూన్ 26వ తారీఖున వస్తారన్న ఆలోచనతో 25, 26వ తేదీన పోలీస్ కస్టడీకి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల మేరకు 3వ తారీఖున అంటే జూలై 3వ తారీఖున ఆయన నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒక 10 days బ్యాక్. దీనికి సంబంధించి వారం రోజుల ముందుగానే 27వ తారీఖున ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా మెసేజ్ పెట్టడం, వెంటనే ఆ రోజు సాయంత్రానికల్లా లెటర్ని కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా కానీ జేసీ గారికి బై హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. 1 week బిఫోర్గా 27వ తారీఖునే కన్సెంట్ కూడా అంటే ఆ స్థలం కానీ ఏదైతే సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకున్నామో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అవన్నీ తీసుకొని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి ముందు గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నప్పుడు ఆ రోజున జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఈ హెలిప్యాడ్ కోసం ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఆ రోజున ఆ స్థలం పెట్టినప్పుడు అంత దూరం కాకుండా దగ్గరగా చూడండి, హైవే మీద కాకుండా కొంచెం సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూడండి అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు మనం ఈ 3వ తారీఖుకి సంబంధించి ఈ కొత్తూరుకు దగ్గర ఉన్నటువంటి సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఎక్కడ కూడా ట్రాఫిక్కి కానీ ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్లేసు. జైలు దగ్గరికి పోవాలన్నా కూడా 3 kilometers అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఇంతకు ముందులాగానే గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆలోచనతో ఆయన్ని పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీలకు కానీ తీసుకునే పని అయితే ఆల్టర్నేటివ్గా ఇంటి దగ్గరికి రావడానికి కూడా కరెక్ట్గా ఇంటికి కూడా 3 kilometers ఉండేలాగా ఒక సూటబుల్ ప్లేస్ ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది లేనటువంటి ఆ కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చూస్ చేసుకొని 27వ తారీఖునే కలెక్టర్ గారికి లెటర్ 1 week బిఫోర్గానే లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, మెయిల్ కూడా పంపించడం కూడా జరిగింది. అయితే ఆ రోజునే అధికారులు దాన్ని అంతా చూసి ఒక మంచి ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఈ 3 రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మరలా కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఆ సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి బాగుండదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినారని తెలిసినప్పుడు సరే ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచనతో మేము అధికారులకి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అదే సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు లేదు మేము ఇస్తాము ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ స్థలాన్ని మీరు వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని కూడా అధికారులకు కూడా తెలియజేసినాం. సో కలెక్టర్ గారికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిప్యాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఆ పనులన్నీ చేసుకోవాలని చెప్తే కూడా నిన్నటి దాకా ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ కనిపించలే. మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకుండా 1 kilometer దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోండి, అది కూడా ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి, ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు. మేము ఏదైతే ఆ సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ అదేవిధంగా భుజనల్లూరు దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఈ రెండింటిని ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని కూడా మేము ఎన్ఓసీలు కూడా సబ్మిట్ చేస్తున్నాం. అదైతే సుమారుగా 5 kilometers దూరంలో ఉంది, ఇదైతే 3 kilometers దూరంలో ఉంది. ఇవి కాకుండా మీరు 1 kilometer దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మార్నింగ్ చెప్పారు. మేము చెప్పాం 1 kilometer దూరంలో అక్కడ ఎక్కడ కూడా మనకి అనుకూలంగా హెలిప్యాడ్ దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ 3 kilometerల దూరంలో అంటే నడుచుకుంటూ వచ్చినా కూడా 20 నిమిషాల్లో వచ్చేసేయచ్చు. మరి అంత దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. మరి 1 kilometer దూరంలోనే పెట్టుకోండి, మీరు ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడన్నా చూడగలమా మనము? అట్లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక 100-200 మందితో ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? అది సాధ్యం కాదని చెప్పాం. అయితే 11 గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము, మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది.
సరే వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపద లాంటి ఒక ప్లేస్ని చూపించారు. ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్, 2 పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క చూస్తే ట్రైనింగ్ స్కూల్, ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. ఎందుకంటే జరగాలని కోరుకోరు, జరిగితే కూడా ఎవరు కూడా అందరికీ బాధపడేటువంటి అంశాలే. మరి మీరు ఈ విధంగా ఒత్తిడి చాపించట్లా, వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయినారో ఆ ప్రిపరేషన్ ప్రకారం మాకు లెటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ అది కూడా ఇప్పుడు ఏమంటామంటే ఇంకా 2 days ఉంది, మేము హెలిప్యాడ్ అన్నప్పుడు దానికి ఏర్పాటు చేసుకోవాలా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడికి మా నాయకుడు వస్తున్నాడో తెలియచేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుకి కూడా మీరు ఇస్తారో లేదో తెలియదు. అప్పటికి ఇందాక ఒక మెసేజ్ కూడా పెట్టాం, ఒకవేళ అది కాకుండా అంతకుముందు మేము అడుగున్నాం కదా, ఆ దాంట్లోనైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాం. సో దానికి కూడా ఇప్పటిదాకా ఆన్సర్ లేదు, రేపు చెప్తామన్నారు. ఇందాకే మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఏది అనుకున్నా మీరు కనుక ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు రావడం అన్నది వాస్తవం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మేము కూడా ఓపికగానే మీరు టైం ఇస్తా ఉన్నారు, ఆ టైం ప్రకారం మేము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.